కథ సువర్ణహస్తం. ఈ కథను రాసిన వారు వి. రమాదేవి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలను బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి అన్యాయమూ జరగనిచ్చేవాడు కాదు. ఆయన రాజ్యం రామరాజ్యంలాగా ఉండేది. దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది. ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు. ఇది కాక ఆయన తరచూ మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు. ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ 10 గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండటమో, ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండటమో వినిపించింది. రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు. సంగతేమిటంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలే అని భార్య చింతిస్తుంది. 6 మాసాలు నిండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను కదా. ఈ 6 నెలలకి సరిపోయే సంభారాలన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను. అందుచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పనేమీ లేదు అంటున్నాడు భర్త. సంభారాలు తక్కువైపోతాయని నేనేమీ బెంగపడటం లేదు. ఆడదాన్ని, అందులోనూ ఒంటరిదాన్ని. 6 మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏ రాత్రి ఏ దొంగోడు లోపల జరబడతాడోనని ప్రాణాలు పిచపిచలాడసాగుతాయి కదా అంటున్నది భార్య. ఓసి పిచ్చిదాన, పెట్టని కోటలాగా మన రాజుగారుండి ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే దొంగల భయమా? ఇంకా నయం. మన దేశంలో ఎక్కడన్నా దొంగలు పడ్డట్టుగా ఎప్పుడైనా విన్నావా? ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడనా నీ భయం? అటువంటి పిచ్చి భయాలు మాను అన్నాడు భర్త. ఇలా ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవార్లు కాపలా కాశాడు. అది మొదలు ఆయన రోజు రాత్రివేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 6 నెలలు నిండి అమావాస్య వచ్చింది. రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు. ఆయన వాకిలి సమీపించేసరికల్లా లోపలి నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది. ఇంటి యజమాని లేని సమయంలో పరపురుషుడెవడో లోపలికి ప్రవేశించి ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు. కాని ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండటం రాజు కంటపడింది. ఆయన కంగారు పడిపోయాడు. తొందరపడి తలుపు కొట్టడం చాలా పొరపాటయింది. తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తడుతూ ఉండి ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు. తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలోని మరికొన్ని వాకిళ్ల తలుపులు కూడా తట్టి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయాడు. అలా తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవటానికి ఇళ్లల్లో వారంతా బయటికి వచ్చారు. అందరూ కూడా బలుక్కొని ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుందని అనుకున్నారు. ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు. అందుచేత వారు రాజుగారికి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వారందరూ రాజుగారి సభకు హాజరై, మహారాజా, ఇంతకాలంగా మేము తమ అండను ఎలాంటి చోరభయం కానీ ఇతర భయాలు కాని లేకుండా సుఖంగా జీవనం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది. అది మాకు ఆందోళన కలిగించేది, మీకు అపకీర్తికరమైనదీను. ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ల తలుపులు తట్టి పారిపోయాడు.
వాణ్ణి పట్టుకొని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు. వెంటనే రాజు తన ప్రధానమంత్రికేసి తిరిగి, వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు. పౌరులను భయపెట్టిన ఆ దుర్మార్గుడి కుడి చెయ్యి నరకటమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు. వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడమ చేత్తో కుడి చేతిని నరుక్కున్నాడు. తరువాత ఆయన అందరి ఎదుట జరిగిన సంగతి యావత్తూ చెప్పేశాడు. అది విని అందరూ దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు. తరువాత ఒక బంగారు చెయ్యి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు. అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చెయ్యగా స్వామివారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్యి మామూలు చెయ్యిలాగా ఉండేటట్టుగా కటాక్షించారు. తలతలా మెరిసే ఆ బంగారు చెయ్యి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది. ఇలా సువర్ణహస్తం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నిజమైన విశ్వాసం. ఈ కథను రాసిన వారు స్వామి రామతీర్థ. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు కొందరు గొల్ల స్త్రీలు ఒక ఊళ్ళో పాలు అమ్ముకొని తమ గ్రామానికి తిరిగిపోతూ ఉండగా ఒక ఇంటి వసారాలో ఒక శాస్త్రులు గారు పురాణం చదువుతూ ఉండటం వారికి వినిపించింది. గొల్ల స్త్రీలు ఆగి పురాణం వినను కూడా లేదు. పురాణం శాస్త్రులు చెబుతున్న మొక్క ఒకటి మాత్రమే వారి చెవుల పడింది. అదేమంటే, ఓం అనే ఒక్క అక్షరం చాలు, దాని సహాయంతో మహాసముద్రాలను అవలీలగా దాటవచ్చు అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ ఒక్క ముక్క గొల్ల స్త్రీల మనసుల్లో బాగా నాటుకుపోయింది. వారి అమాయక బుద్ధికి అది పరమ సత్యమనే తోచింది. వారు రోజు 4 అణాల డబ్బుని కేపు కింద ఖర్చు పెట్టి తమ గ్రామం నుంచి వచ్చేటప్పుడు, గ్రామానికి తిరిగి వెళ్ళేటప్పుడు నది దాటాలి. ఓం అనే మాటతో మహాసముద్రాలే దాటవచ్చునని అన్నీ తెలిసిన శాస్త్రులు గారు చెబుతుంటే, ఇక మనం నది దాటటానికి 4 అణాలు ఖర్చు చేయటం ఎందుకు, అవన్నీ మిగిల్చుకోవచ్చునే అని అనుకున్నారు. పురాణం శాస్త్రులు గారు చెప్పిన మాట యందు వారికి ఎంత గట్టి నమ్మకం కుదిరిందంటే, నది దగ్గరికి వచ్చాక వారు పడవ కోసం చూడక ఓం అనుకొని నది మీదగా వారు నడక సాగించారు. విశ్వాస ప్రభావం చేత వారు నీటి మీద నడవగలిగి అవతలి ఒడ్డు చేరుకున్నారు. అది మొదలు ఆ గొల్ల స్త్రీలు నది మీదుగా నడిచి వచ్చి పాలు అమ్ముకొని ఇంటికి తిరిగిపోసాగారు. ఇలా 1 నెల గడిచింది. గొల్ల స్త్రీలు తమలో తాము కూడబలుక్కున్నారు. ఆ శాస్త్రులు గారి ధర్మమా అంటూ మనం రోజుకి పావలా చొప్పున ఆదా చేసుకు వస్తున్నాం. ఆయన మనకు నది దాటే రహస్యం చెప్పకపోతే ఏమయ్యుండును? అందుచేత ఆయనకు మనం కృతజ్ఞత చూపాలి. మనం ఒకనాడు ఆయన్ను మన ఇంటికి పిలిచి భోజనం పెడదాం అని అనుకున్నారు. గొల్ల స్త్రీలు భోజనానికి ఆహ్వానించేసరికి బ్రాహ్మణుడు సరేనన్నాడు. ఆయనకు విందు చేసే రోజు కూడా నిర్ధారణ అయ్యింది. ఆనాడు ఆయన్ను పిలుచుకుపోవటానికి ఆ స్త్రీలలో ఒక ఆమె వచ్చింది. 2 నది దాకా వచ్చారు. బ్రాహ్మణుడు నిలబడిపోయాడు. ఆగారేం శాస్త్రులు గారు, పోదాం రండి అన్నది స్త్రీ. పడవ రాని అన్నాడు బ్రాహ్మడు. పడవ దేనికండి, నీళ్ల మీద నడిచిపోయేదానికి అంటూ స్త్రీ నది మీదుగా బయలుదేరింది. కాని బ్రాహ్మడు ఆమెను వెంబడించలేదు. ఆ స్త్రీ తిరిగి వచ్చి, అయ్యా, మీ పుణ్యానే కదా మేము రోజు కేవిచ్చుకోకుండా నది దాటుతున్నాం అంటూ తాము ఆనాడు బ్రాహ్మణుడు చెప్పగా విన్న మాటలు, వాటి వల్ల తాము పొందిన మేలు చెప్పింది. అలాగా, అయితే నేను కూడా ఓంకారంతో నది దాటటం అభ్యసిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. తరువాత ఆయన నదీ తీరాన ఉన్న వారి సహాయంతో నడుముకు ఒక పగ్గం కట్టుకొని కొసవాళ్ళకిచ్చి, నేను మునిగే పక్షంలో నన్ను బయటికి లాగండి అని హెచ్చరించి నదిలో కాలు పెట్టాడు. కాని ఆయన నీటి మీద తేలనే లేదు. ఒడ్డున ఉన్న వాళ్ళు నీళ్లల్లో నుంచి బయటికి లాగారు. ఓంకారం తనను నది దాటించగలదన్న నమ్మకం బ్రాహ్మణుడికి ఉన్నట్లయితే నడుముకు తాడు కట్టి ఒడ్డున ఉన్న వాళ్లను సహాయం అడిగి ఉండడు. అందుకే ఆయన నీటి మీద నడవలేకపోయాడు. ఇలా నిజమైన విశ్వాసం అనే ఈ కథ సమాప్తమైంది.
అలాగే మరొక కథ మహాకవి భారవి. ఈ కథను రాసిన వారు దువ్వూరి శేషయ్య. ఇక కథలోకి వెళ్దాం. సంస్కృత కవులలో అనేక మంది ప్రసిద్ధికెక్కారు. వారిలో భారవి ఒకడు. ఈయన్ను గురించి ఒక కథ ఉన్నది. భారవి తండ్రి భవానీ భట్టు గొప్ప పండితుడు. అందుచేత ఆయన తన కొడుకును కూడా పండితుడుగా చేశాడు. 20 ఏళ్లు వచ్చేసరికి భారవి ఉద్దండ పండితుడుగా తయారయ్యాడు. తండ్రిని కూడా మించిపోయాడు. అయినా విద్వాంసులు భారవిని మెచ్చుకుంటూ ఉంటే భవానీ భట్టు విని ఊరుకోక, వాడు పసివాడు, వాడికి నిజంగా ఏమీ రాదు, వాడిపై అభిమానంతో మీరు అలా అంటున్నారు అని అనేవాడు. తండ్రి ఇలా తనను తేలిక చేసి మాట్లాడినప్పుడల్లా భారవికి కష్టం తోచేది. తండ్రి పైన పట్టరాని ఆగ్రహం కూడా వచ్చేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక పండిత సభ జరిగింది. ఆ సభలో జరిగిన చర్చలలో భారవి కొమ్ములు తిరిగిన విద్వాంసులను సైతం తన వాదనతో ఓడించాడు. సభలో అందరూ భారవిని మెచ్చుకున్నారు. భవానీ భట్టు లోపల సంతోషం పొందుతూ కూడా పైకి తన అలవాటు ప్రకారం ఇతరుల ప్రశంసలకు అడ్డుపుల్లలు వేశాడు. తన తండ్రి మాటలతో భారవికి నిరుత్సాహము, అవమానము, రోషము కలిగాయి. అతను సభ నుంచి ఇంటికి వెళుతూనే తన తల్లితో, అమ్మా, నాయన నా ఖ్యాతి చూసి ఓర్వలేకుండా ఉన్నాడు. నన్ను మెచ్చుకునే వారిని కూడా నిరుత్సాహపరుస్తూ నాకు తలవంపులు కలిగిస్తున్నాడు. ఇక మీద నేనిది సహించలేను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వైనా ఆయనతో కాస్త చెప్పి చూడు అని అన్నాడు. మరి కాసేపటికి భవానీ భట్టు ఇల్లు చేరుకున్నాడు. ఆయనతో భార్య తన కొడుకు అన్న మాట కాస్త చెప్పేసింది. అది విని భవానీ భట్టు, మనవాడికి ఈ పాటి జ్ఞానం కూడా లేదా? తండ్రి తన కొడుకులను పొగడవచ్చునా? ఇతరులు పొగుడుతూ ఉంటే విని ఊరుకోరాదు కూడాను. తండ్రి తన కొడుకును పొగుడుకోవటం తనను తాను పొగుడుకోవటం వంటిదే. అది కొడుకు యొక్క పురోభివృద్ధికి మంచిది కాదు. ఈ సంగతి వాడికి తెలియదులాగా ఉంది. నీవైనా చెప్పు. వాడు గొప్ప పండితుడని, వంశానికి గొప్ప ప్రతిష్ఠ తెస్తాడని నాకు మొదటి నుంచి తెలుసు అన్నాడు భార్యతో. తండ్రి అన్న ఈ మాటలు భారవి పక్క గదిలో నుంచి విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. అతను యువతలికి వచ్చి తండ్రి కాళ్ళపై పడి తన అపరాధాన్ని ఒప్పుకొని తనకేదైనా ప్రాయశ్చిత్తం విధించమని కోరాడు. భవానీ భట్టు కొడుకును లేవనెత్తి, నాయనా, నీవు 1 ఏడాది పాటు అత్తవారింట ఉండిరా, అదే ప్రాయశ్చిత్తం అని చెప్పాడు. ఆ ప్రకారమే భారవి అత్తవారింటికి వెళ్ళాడు. 1 వారం పాటు అత్తవారు అతనికి సమస్త మర్యాదలు చేశారు. ఆ తరువాత మామగారు అల్లుణ్ణి లౌక్యంగా అతను రావటానికి గల కారణం అడిగాడు. భారవి ఆయనతో జరిగిన సంగతి చెప్పక తనకు తండ్రికి అభిప్రాయ భేదం వచ్చిందని, తండ్రి ఇంట ఉండటం ఇష్టం లేక తాను వచ్చేశానని అన్నాడు. అంతటితో అల్లుడి మర్యాదలన్నీ అడుగంటిపోయాయి. బావమరుదులు అతన్ని రోజు పొలం పనికి తీసుకెళ్లసాగారు. ఇదంతా తనకు ప్రాయశ్చిత్తమే కనుక భారవి వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం గడిచింది. భారవిని అహోరాత్రాలు పొలం మీదనే ఉండి పైరుకు కాపలా కాయమన్నారు. అతని భార్య పొలానికి అతని భోజనం తీసుకొని పోయేది. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. భార్య భారవితో, అందరూ నోములు నోచుకుంటున్నారని, తనకు కూడా నోచుకోవాలని ఉన్నదని, అందుకుగాను తన దగ్గర డబ్బు లేదని కంటతడి పెట్టుకుంది. భారవి పొలం కాపలా కాస్తూనే కిరాణా తార్ణీయం అనే ప్రబంధం రాస్తున్నాడు. అందులో నుంచి 1 తాటి ఆకు తీసి భారవి తన భార్యకిస్తూ, ఈ గ్రామంలో ఫలానా కోమటి విద్వాంసుడు, నేను కవి పండితుణ్ణి, ఆయనకు తెలుసు. ఈ శ్లోకం ఆయన వద్ద తాకట్టు పెట్టి నీకు కావలసిన డబ్బుని పుచ్చుకో. ఈ శ్లోకం తాకట్టు విడిపించుకునేదాకా నేను నా కావ్యాన్ని ప్రచురించనని ఆయనతో చెప్పు అని అన్నాడు. భారవి భార్య తన భర్త ఇచ్చిన శ్లోకాన్ని, ఆయన గంటాన్ని పట్టుకుపోయి కోమటికిచ్చింది. కోమటి ఆమె చెప్పినదంతా విని పద్దురాసి ఆమెకు కొంత సొమ్మిచ్చి పంపి ఆ శ్లోకం గల తాటాకును గంటాన్ని ఒక వెదురు గొట్టంలో పెట్టి చూరులో దోపాడు. తరువాత కొద్ది రోజులకే ఆ కోమటి ఓడవర్తకం మీద ద్వీపాంతరాలకు బయలుదేరాడు.
దారిలో తుఫాను వచ్చింది. ఓడ పగిలిపోయింది. కోమటి చావు తప్పించుకొని ఇంకొక ద్వీపం చేరి నానా అగచాట్లకు గురయ్యాడు. ఈ లోపల భారవి ఎలాగో అత్తవారింట ఏడాది పూర్తి చేసి తరువాత భార్యతో సహా తన ఇంటికి వెళ్ళిపోయాడు. కోమటి బాకీ తీర్చి భారవి తన కావ్యం ప్రచురిద్దామనుకుంటే కోమటి జాడ తెలియరాలేదు. ఆయన వర్తకానికని బయలుదేరి 18 ఏళ్లు నిండాయి. ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. అయినా భారవి తొందరపడక నిశ్చయమైన వార్త తెలిసిన దాకా తన కావ్యాన్ని ప్రచురించకుండా నిలిపి ఉంచటానికి నిశ్చయించాడు. కోమటి ప్రయాణమై వెళ్ళిన కొన్ని మాసాలకు ఆయన భార్య ఒక కొడుకును కన్నది. వాడు 18 ఏళ్ల వాడై ఉండగా కోమటి తిరిగి ఇల్లు చేరుకున్నాడు. వీడు మన కుమారుడు అని భార్య తన కొడుకును భర్తకు చూపించింది. తాను బయలుదేరే సమయానికి తన భార్య గర్భవతి అని కూడా కోమటికి తెలియదు. అందుచేత కోమటి ఆమె శీలాన్ని శంకించి కోపావేశంలో ఆమెను చంపాలని చుట్టూ చూసేసరికి వెదురుగొట్టంలో గంటం కనిపించింది. దానితో తన భార్యను పొడుద్దామని గొట్టం తీసేసరికి అందులో నుంచి తాటాకు జారి కింద పడింది. కోమటి ఆ పత్రంలో ఉన్న శ్లోకాన్ని ఈ విధంగా చదువుకున్నాడు. సహసా విదది తన క్రియం అవివేకః పరమాపదాం పదం వృణుతేహి వృమిష్యకారిణం గుణలుబ్ధ స్వయమేవ సంపదః. తొందరపడి ఏ పని చెయ్యరాదని, అవివేకం వల్ల ఆపదలు కలుగుతాయని, గుణాలను బట్టే సంపదలు కలుగుతాయని చక్కగా ఆలోచించి ఏ పని అయినా చేసేవాడి యందే గుణాలుంటాయని ఆ శ్లోకానికి అర్థం. ఆ శ్లోకం కోమటికి మంచి హెచ్చరికలాగా పనిచేసింది. అందుచేత ఆయన తన భార్యపై ఆగ్రహాన్ని నిగ్రహించుకొని తాపీగా అయిన వారందరితోనూ మాట్లాడి తాను బయలుదేరే నాటికే భార్య గర్భవతిగా ఉన్నదని, ఆ కొడుకు తనకు పుట్టినవాడేనని నిజం తెలుసుకొని ఆ శ్లోకం తనకు ఎంతో గొప్ప మేలు చేసిందని సంతోషించాడు. ఆ తరువాత కోమటి దేశాంతరాల నుంచి తిరిగి వచ్చిన వార్త భారవికి తెలిసింది. ఆయన డబ్బు తీసుకొని తన శ్లోకాన్ని తాకట్టు వదిలించుకోవటానికని వచ్చాడు. ఈ శ్లోకం తాకట్టులో ఉన్న కారణంగా భారవి ఇన్ని సంవత్సరాలు తన కావ్యాన్ని ప్రచురించకుండా ఉంచాడని విని కోమటి ఆశ్చర్యపోయాడు. ఆయన భారవితో, అయ్యా, మీ నిజాయితీ అపూర్వమైనది. ప్రపంచంలో మరెవరూ కూడా ఇలా మాటకు కట్టుబడి ఉంటారని నేననుకోను. ఇక మీ బాకీ మాట అంటారా, అది నేను ఎలాగూ తీసుకోను. మీ శ్లోకం నా భార్య ప్రాణాలను, నా కొడుకు ప్రాణాలను కాపాడింది. ఈ శ్లోకానికి విలువ కట్టడం ఎవరి తరమూ కాదు అంటూ జరిగినదంతా చెప్పాడు. కోమటి తన బాకీ సొమ్ము తీసుకోకపోగా భారవికి 116 బహుమానం కూడా ఇచ్చి సత్కరించి పంపాడు. ఇలా మహాకవి భారవి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల్ని మీరు ఇంకా విని ఆనందించాలని అనుకుంటున్నారా? విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు మ్యాగజైన్ కథలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా విని ఆనందించగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ దొంగ దయ్యాలు. ఈ కథను రాసిన వారు సురభి రేవతి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో 2 దొంగలు ఉండేవాళ్ళు. ఒకడు దొంగతనంలో నిపుణుడు, రెండోవాడు పట్టుబడకుండా తప్పించుకోవటంలో నిపుణుడు. ఒకసారి ఆ ఊరి పండితుడు ఇల్లు తాళం పెట్టి పక్క గ్రామంలో జరిగే పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. అవకాశం చూసుకొని దొంగలిద్దరూ ఆ రాత్రి పండితుడి ఇంట జొరబడ్డారు. ఇంట్లో దొరికినదంతా మూటలు కట్టి బయటపడటానికి చూస్తున్నారు. ఆ సమయంలో ఒక రైతు దొంగల జాడ పసిగట్టి దొంగలు దొంగలు అని గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు చాలామంది దుడ్డు కర్రలతో వచ్చి పండితుడి ఇల్లు చుట్టుముట్టారు. ఇదంతా చూసి లోపల ఉన్న దొంగలు హడలిపోయి తలుపులు లోపల గడియ పెట్టుకొని భయంతో వణకసాగారు. కొంచెం సేపయ్యాక యుక్తిపరుడైన దొంగ రెండో వాడితో, మనం భయపడి లాభం లేదు, ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడాలి అంటూ ఒక ఉపాయం చెప్పాడు. తరువాత మొదటివాడు ఆడగొంతు పెట్టి,
బయట ఆ గలాబా ఏమిటి మామా అని గట్టిగా అన్నాడు. రెండోవాడు గొంతు మార్చి, ఒసేయ్ సింగి, వాళ్ళంతా పిచ్చివాళ్ళులే, మనం దయ్యాలమని తెలియక దొంగలమనుకొని హైరాణ పడుతున్నారు. అసలు మనమిక్కడికి రావటమే పొరపాటు. ఆ బాపనయ్య ఇంట్లో మనం పీక్కు తినటానికి కోళ్ళు లేవు, గొర్రెలు లేవు. మళ్ళీ తెల్లవారుతుందేమో చప్పున పెద్దరెడ్డి గారింటికి పోదాం పద. అక్కడ బోలెడన్ని గొర్రెలుంటాయి. కడుపార మెక్కి తెల్లవారేలోపుగా గూడు చేరుకోవచ్చు అని అన్నాడు. సరే మామా అన్నాడు మొదటివాడు ఆడగొంతుతో. ఇదంతా బయటివాళ్ళు విని, దయ్యాలురా బాబూ, దయ్యాలు, పదండిరా పదండి. చప్పున ఈ సంగతి పెద్దరెడ్డి గారికి చెబుదాం, లేకపోతే ఆయన ఇల్లు చేరుకుంటాయి అంటూ ఒక్క పిట్ట కూడా అక్కడ మిగలకుండా అందరూ కూడా రెడ్డిగారింటికేసి పరిగెత్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు మూటలను నెత్తిన పెట్టుకొని జారుకున్నారు. జనం కోలాహలం విని పెద్దరెడ్డిగారు భయపడుతూ లేచాడు. బాబోయ్, కొంప మునిగింది, దయ్యాలు పండితుడి ఇంటికి వచ్చి అక్కడ్నించి మీ ఇంటికి వచ్చాయి అంటూ జరిగిందంతా చెప్పారు జనం. ఒకరు ఇద్దరు కాదు, అందరూ ఒకే మాట చెప్పటం చేత పెద్దరెడ్డి బెదిరిపోయి గొర్రెల దొడ్డికి బలశాలులను కాపలా పెట్టించాడు. భూతమాంత్రికులను పిలిపించాడు. భూత వైద్యులు మంత్రాలు చదువుతూ వేపమండలు, చేటలు, చీపిరి కట్టలు ప్రయోగించారు. ఈ విధంగా తెల్లవారింది. మంత్రగాళ్ళు బహుమానాలు పుచ్చుకొని వెళ్ళిపోయారు. మర్నాడు పండితుడు సకుటుంబంగా తిరిగి వస్తుండగానే గ్రామస్తులు ఆయనకు జరిగిందంతా చెప్పారు. కాని ఆయన ఇంట్లోకి వెళ్ళి చూసుకునేసరికి ఇంట్లో పూచిక పుల్ల లేదు. ఆయన కోపంతో, మీ పిండాకుడు దయ్యాలు ఇంతమంది కలిసి నా ఇల్లు దొంగలు దోచుకొనిచ్చారు, వాళ్లను తప్పించుకుపోనిచ్చారు అని అందరినీ తిట్టిపోశాడు. ఆ మాట తెలిసి పెద్దరెడ్డి, అయ్యో, నిష్కారణంగా భూతవైద్యుల మొకాన డబ్బు పోశానే అని విచారించాడు. ఇలా దొంగ దయ్యాలు అని ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అలౌకిక లోకజ్ఞానం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. విశాలపురంలో ఉండే విశ్వనాథ పండితుడి పేరు ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించాయి. జగపతి అనేవాడు ఆయన వద్ద శిష్యరికం చెయ్యాలని దూర ప్రాంతం నుంచి విశాలపురం వచ్చాడు. పండితుడు జగపతిని సాదరంగా ఆహ్వానించి, నా పాత శిష్యులందరూ అధ్యయనంలో ఉన్నారు. నీవు కొంతకాలం పాటు నాతో పాటే ఉంటూ నా వెంట తిరుగుతూ నేను చెప్పినట్టుగా వినాలి. ఆ తరువాత అధ్యయనం ప్రారంభించవచ్చు అని అన్నాడు. జగపతి అప్పటికి సరేనన్నట్టుగా తల ఊపి ఆ సాయంత్రం పాత శిష్యుల్లో ఒకణ్ణి కలుసుకొని, విశ్వనాథ పండితుడు మంచివాడనుకున్నాను. కొంతకాలం పాటు నన్ను సేవకుడిలా ఉపయోగించుకునేటందుకు చూస్తున్నాడు. గతంలో నీతో కూడా ఇలాగే ప్రవర్తించాడా అని అడిగాడు. అందుకు పాత శిష్యుడు నవ్వి, ఆయనతో కూడా తిరగటం గొప్ప అదృష్టం. అధ్యయనానికి మించిన లోకజ్ఞానం అప్పుడే అబ్బుతుంది. లోకజ్ఞానం లేని పాండిత్యం వాసన లేని పువ్వు వంటిది. ఒకసారి ఆయనతో తిరగటం ప్రారంభిస్తే ఇక అధ్యయనం మీదికి దృష్టి కూడా పోదు అని అన్నాడు. తనకున్నంత లోకజ్ఞానం ఇంకెవరికీ లేదని జగపతి నమ్మకం. లోకజ్ఞానం కోసమే అయితే గురువుతో తిరగటం వృధా అని వాడికి తోచింది. ఆ విషయం గురువుకెలా చెప్పాలో తెలియక ఆ రాత్రి పడుకోబోయే ముందు విశ్వనాథ పండితుణ్ణి కలుసుకొని, అయ్యా, మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నా లోకజ్ఞానాన్ని మెచ్చుకున్నవారే. నా లోకజ్ఞానానికి పాండిత్యం జతపడాలని మీ వద్దకు వచ్చాను. ఈ విషయం తమరు కాస్త గుర్తుంచుకోగలరు అంటూ నర్మగర్భంగా చెప్పాడు. విశ్వనాథ పండితుడు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామునే స్నానాదికాలయ్యాక గురువు జగపతిని పిలిచి, వెళదాం పద, అప్పుడే నిద్రలేచిన ప్రకృతిని కల్లారా చూడాలి. అది ఎలా ఉన్నదో రాసుకోవాలి. ఈ విషయాన్ని మహాకవులు ఎలా చెప్పారో పరిశీలించాలి. కవికి భేదం గమనించాలి. వాస్తవానికి కవిత్వానికి తేడా తెలుసుకోవాలి. అదే లోకజ్ఞానం అంటే. పద అని అన్నాడు. జగపతి గురువుకి వినయంగా నమస్కరించి, అయ్యా, అందమైన స్త్రీ ముఖాన్ని కవులు చిత్రబింబంతో చంద్రబింబంతో పోల్చారు. కానీ స్త్రీ ఎంత దగ్గరగా ఉన్నా అందంగానే కనపడుతుంది. చంద్రుడు కూడా భూమి వంటి ఒక గ్రహం కావటం వల్ల దగ్గరుండి చూస్తే గతుకుల బతుకులతో అసహ్యంగా ఉంటాడు. అది కల్పన, ఇది వాస్తవం అని అన్నాడు.
నీకు చాలా తెలుసు, పద పోదాం అన్నాడు విశ్వనాథ పండితుడు. ఆయన మెచ్చుకున్నప్పటికీ తననింకా అధ్యయనానికి వినియోగించలేదని బాధపడ్డాడు జగపతి. తప్పనిసరి కావటం వల్ల వాడాయన వెంట నడవసాగాడు. దారిలో ముందుగా వారికి మహాకవి మల్లన్న ఎదురయ్యాడు. ఆయన గారు స్నానానికి వెళ్తున్నారు. విశ్వనాథ పండితుణ్ణి చూడగానే ఆగి నమస్కరించి, ఆర్య, ఈ పూట తమరు మా ఇంటికి భోజనానికి వేంచెయ్యాలి అని అన్నాడు. ఏమిటి విశేషం అని అడిగాడు విశ్వనాథ పండితుడు. మా అత్తవారి ఊరు నుంచి వంటవాడొకడు వచ్చాడు. నలభీమ పాకం వాడిది. నిజానికి నిన్నటితో అవసరం తీరింది. వాడి వంటల రుచి ఇంకా చూడాలని మరొక్క రోజుండమన్నాను. తమరు కాదనకూడదు అన్నాడు మల్లన్న. ప్రస్తుతానికి నా ఆరోగ్యం అంత బాగాలేదు. కనీసం వారం రోజుల దాకా రుచులు నన్నానందింపజెయ్యవు అన్నాడు పండితుడు. వంటవాణ్ణి వారం రోజులు ఆపగలిగేవాణ్ణే, కానీ రేపు నాకు ప్రయాణం ఉంటుంది. నకులపురం నరేంద్రుడికొక కావ్యాన్ని అంకితమివ్వాలి అన్నాడు మహాకవి మల్లన్న. ఆ కావ్యంలో ఎవరో తప్పులెన్నేవారున్నారు కదా అన్నాడు పండితుడు ప్రశ్నార్థకంగా. అవును, వాటినెలా సవరించుకోవాలో తెలియక తమరి సాయం కోరితే సమయం చాలదంటిరి అన్నాడు మల్లన్న. కావ్యంలో తప్పొప్పులు చూడాలంటే శ్రద్ధగా చదవాలి. అందుకు కనీసం వారం రోజుల వ్యవధి కావాలి. అంతకాలం వేచి ఉండటానికి నీకు సమయం చాలదు మరి అని అన్నాడు పండితుడు తప్పును మల్లన్నకే అప్పగిస్తూ. అంతా నా దురదృష్టం అని మల్లన్న వెళ్ళిపోయాడు. అప్పుడు పండితుడు జగపతితో, నా ఆరోగ్యం చక్కగా ఉంది, భోజనం తప్పించుకునేటందుకు అబద్ధం చెప్పాను అని అన్నాడు. ఇది విన్న జగపతికి చాలా సందేహాలు కలిగాయి. కానీ అతను అడగలేక ఊరుకున్నాడు. వాళ్ళు మరి కాస్త దూరం వెళ్ళేసరికి భూస్వామి భూషయ్య ఎదురయ్యాడు. ఆయనకు ఊళ్ళో వ్యవసాయంతో పాటు పట్టణంలో వ్యాపారం కూడా ఉంది. ఆయన పండితుడికి నమస్కరించి, అయ్యా, తమరి రోజు మా ఇంట భోజనం చేస్తారు, కాదనకూడదు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అని అన్నాడు. ఏమిటి విశేషం అని అన్నాడు పండితుడు. అబ్బాయి అర్థశాస్త్ర పఠనం ఈరోజే ప్రారంభం అన్నాడు భూషయ్య. మొత్తం మీద చదువులో కూడా వ్యాపార దృష్టి పోనిచ్చుకున్నావు కాదు, కుర్రవాణ్ణి అర్థశాస్త్ర నిపుణుణ్ణి చేస్తున్నావు అన్నాడు పండితుడు నవ్వుతూ. అవునండి, అందరూ కవిత్వం చదివితే వ్యాపారం ఆగిపోదు. వ్యాపారం కూడా ప్రజాసేవ. నష్టపోకుండా ప్రజాసేవ చేయటానికి అర్థశాస్త్రం తెలియాలి. అన్ని శాస్త్రాలు చదివిన మీరేమో ఎంత డబ్బిస్తానన్నా మా అబ్బాయికి అర్థశాస్త్రం ఒక్కటి నేర్పటానికి నిరాకరిస్తిరి. పట్నం నుంచి పండితుణ్ణి రప్పించాను. అతడి ప్రతిభ ఏపాటిదో తమరు చెబితే బాగుండేది అన్నాడు భూషయ్య. ఈ రోజుకు వచ్చేవాణ్ణే, కానీ మరొక చోట మాటిచ్చాను. ఆడి తప్పటం వ్యాపారులకు తగునేమో కానీ పండితులకు తగదు మరి అంటూ పండితుడు ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఆయన జగపతితో, భోజనానికి మరొక చోట నేను మాటివ్వలేదు, భూషయ్యకు అబద్ధం చెప్పాను అని అన్నాడు. జగపతి మాట్లాడలేదు. కానీ తన గురువు అబద్ధాల కోరని బాధపడ్డాడు. ఇంతలో వారికి పొరుగురి రత్నాల వ్యాపారి రామచంద్రుడు ఎదురయ్యాడు. అతడు కూడా పండితుడికి నమస్కరించి, మీకోసం బండి తెచ్చాను, తమరు మా ఊరు వచ్చి నా చేత సన్మానం పొందాలి, మా ఇంట విందు భోజనం చెయ్యాలి అని అన్నాడు. ఏమిటి విశేషం అని అడిగాడు పండితుడు. ప్రతి మాసం దశమి నాడు ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించటం మా ఇంట ఆచారం. మన దేశపు రాజు నన్నిందుకు మెచ్చుకొని సన్మాన సుధాకర అంటూ బిరుదు కూడా ఇచ్చాడు. ఈసారికి మిమ్మల్ని సన్మానించాలని అనుకున్నాను. పాండిత్యంలో మన దేశంలో మీకు మీరే సాటి కదా అన్నాడు రామచంద్రుడు. పండితుడు అందుకు నవ్వి, మా దూరపు బంధువు ఒక ఆయన పోయాడు. ఈ మాసంలో నేనే సన్మానాల జోలికి వెళ్ళకూడదు, వేడుకల్లో పాల్గొనకూడదు, కాబట్టి అన్యథా భావించవద్దు అని అన్నాడు. అంతా నా దురదృష్టం. మీరున్నారు కదా అని ఈ ఊరొచ్చాను. పక్క ఊళ్ళో చదరంగపు ఆటగాడొకడున్నాడు, అతన్ని పట్టుకోవాలి అంటూ వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామచంద్రుడు. రామచంద్రుడు అటు పోగానే పండితుడు శిష్యుడితో, నువ్వు గాబరా పడకు, మా దూరపు బంధువెవడూ పోలేదు అని అన్నాడు. జగపతికి మతిపోయినట్లయింది. అలా నడుస్తూ వాళ్ళొక మామిడి తోపు చేరుకున్నారు.
లోపల అడుగు పెట్టబోతుండగా అయ్యా నేను తమతో రావచ్చునా అన్న మాటలు వినిపించి ఇద్దరు వెనక్కు తిరిగి చూశారు. సన్నగా పీలగా ఉన్న నడివయస్కుడొకడు ముతక బట్టలు ధరించి వినయంగా నిలబడి ఉన్నాడు. ఏమిటి ధవలయ్యా, ఏమిటి విశేషం అన్నాడు పండితుడు. అయ్యా నేను పొలం పనులకు పొరుగుర్లో గిరాకీగా ఉందని వెళ్ళి నెల రోజులైంది. నిన్ననే తిరిగి వచ్చాను. ఈరోజు తమకు మా ఇంట్లో భోజనానికి ఏర్పాటు చేశాను. ఆ విషయం చెబుదామని వచ్చాను. నేను తమ వెంట కొంతసేపు ఇక్కడే ఉంటాను. భోజన సమయానికి మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు ధవలయ్య. నీ ఇల్లు నాకు తెలియనిదా? భోజన సమయానికి ఇలాగే వస్తాను. ఈలోగా పనులేమైనా ఉంటే చూసుకో అన్నాడు పండితుడు అభిమానంగా. అయ్యా ఒక చిన్న మనవి. నేను ఊరుకు వెళ్లే ముందు తమరు చెప్పిన గీతావాఖ్యానం విన్నాను. నా మనసుకెంత తృప్తి కలిగించిందనుకున్నారు? మన ఊళ్ళో తమరు వారానికొకసారి గీతా వ్యాఖ్యానం చెబుతూనే ఉంటారు. నేను ఊళ్ళో లేక 4 వారాలు వినలేకపోయాను. తమకిబ్బంది లేకపోతే అది అడిగి తెలుసుకుందామనుకుంటున్నాను అని అన్నాడు ధవలయ్య వినయంగా. సరే పద అన్నాడు విశ్వనాథ పండితుడు. ఆ తరువాత ఆయన గీతా వ్యాఖ్యానం చెప్పసాగాడు. జగపతి, ధవలయ్య శ్రద్ధగా వినసాగారు. చూస్తుండగానే భోజన సమయం అయింది. గురువు ఏదో అబద్ధం చెప్పి ధవలయ్యను వదిలించుకుంటాడని అనుకున్నాడు జగపతి. కాని ఆయన శిష్యుణ్ణి వెంటబెట్టుకొని ధవలయ్య గుడిసె వద్దకు వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేశాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు నీ లోకజ్ఞానం నా గురించి ఏమనుకుంటుంది అని అడిగాడు విశ్వనాథ పండితుడు జగపతిని. ముందు తటపటాయించిన గురువు ప్రోత్సహించటంతో జగపతి తమకు లోకజ్ఞానం శూన్యమనిపిస్తుంది. విందు భోజనాలను సన్మానాలను కాదని ఒక పూరి గుడిసెలో కడుపు నింపుకున్న తమరు లోకజ్ఞానం విషయంలో ఇలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ధైర్యం చెప్పి చూశాడు. అందుకు విశ్వనాథ పండితుడు ఎంతో శాంతంగా మల్లన్న తన కావ్యంలోని తప్పులు దిద్దించుకోవాలని, భూషయ్య తన కొడుకు గురువుకు పరీక్ష పెట్టాలని, రామచంద్రుడు సన్మాన సుధాకరుడన్న పేరుని నిలబెట్టుకోవాలని నన్ను విందుకు పిలిచారు. ఆయా విషయాల్లో కూడా వారు నా కోసం ప్రయత్నించారే తప్ప నా మీద ఆధారపడలేదు. నేను కాకుంటే మరొకరున్నారు. కాయా కష్టం చేసుకునే ధవలయ్య విషయం వేరు. అతను నా పాండిత్యం కోసం నా సాన్నిహిత్యం కోరాడు. అతడడిగిన గీతా వ్యాఖ్యానం చెప్పటానికి మించిన విందు భోజనం నాకేముంటుంది? ఆ పూరి గుడిసె చేరుకునే ముందే నా కడుపు నిండిపోయింది. ధవలయ్య వంటి శ్రోతతో మాట్లాడటమే పండితులకు విందు భోజనం. సామాన్యులకు సంబంధించినంత వరకు నీకున్న లోకజ్ఞానం గొప్పదే. కానీ పండితులకుండేది అలౌకిక లోకజ్ఞానం అని గుర్తుంచుకో అని అన్నాడు. జగపతి ఆయనకు చప్పున సాష్టాంగపడి, గురువర్య ఇది నాకు మొదటి పాఠం. శిష్యుడిగా తమను సేవించుకుంటూ నేనింకా ఇలాంటివెన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉంది అని అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి లోకజ్ఞానం తెలిసిన వాడినన్న అహం నశించింది. ఇలా అలౌకిక లోకజ్ఞానం అనే ఈ కథ సమాప్తమైంది.